జై శ్రీరామ్. ఈ సంసారమనే సముద్రానికి ఎక్కడో లోపల అట్టడుగున పడిపోయిన జీవుడిని ఉద్ధరించడానికి హనుమంతుడు సంసిద్ధుడయ్యాడంటే తెలుసో తెలియకో ఎంతో పెద్ద కార్యం సంకల్పించినట్లు. సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దానికి నీవు మణిపూరక చక్రానికి సంబంధించిన వ్యామోహాలను తట్టుకోవాలి. స్వాధిష్టానానికి సంబంధించిన వ్యామోహాలను తట్టుకోవాలి. మూలాధారానికి సంబంధించిన వ్యామోహాలను తట్టుకోవాలి. ఈ మూడు పరీక్షలే యేసుక్రీస్తుకు సాతాను పెట్టిన 3 పరీక్షలను చెబుతారు. సాతాను అనేది వేరే ఏమీ ఉండదు. నీలో ప్రలోభం పుడుతుందా లేదా అనేది లెక్క. పుట్టడానికి చాలా అవకాశం ఉన్నది. ఓ మైనాకుడా, నీ బంగారు శిఖరాల మీద ఇదివరకు దేవతలు గంధర్వులు విహరించినారు. ఈ పర్వతం ఎటువంటిదంటే అడ్డమైన వాళ్ళు తిరిగింది కాదు. అంతకుముందు దేవతలు గంధర్వులు మెచ్చి విహరించి నీ ఆతిథ్యం పుచ్చుకున్న ఉన్నతోన్నతమైన బంగారు పర్వతము నీది. ఈ హనుమంతుడు నీ మీద నిలిచి అలుపు తీర్చుకుంటాడు. మిగతా దారి అంతా హాయిగా పోతాడు. ఓ మైనాకుడా, రాముడు సజ్జనుడు. భార్యను పోగొట్టుకున్నాడు. అతని భార్య మైథిలి ఇప్పుడు పరదేశవాసం చేస్తున్నది. సీతారాములను ఒక దరి చేర్చడానికి ఇప్పుడు హనుమంతుడు ఆకాశ మార్గాన పోతున్నాడు. ఆ రాముని కోసము ఇతడు పడుతున్న శ్రమ గమనించు. ఇహ నీవు పైకి రా. ఈ విధంగా సముద్రుడు చెప్పిన మాటలను మైనాకుడు విన్నాడు. మేఘమండలాన్ని భేదించి వచ్చే సూర్యుని వలె సముద్ర జలాల నుండి మైనాకుడు మహోన్నత వృక్షాలతోనూ లతలతోనూ బంగారు శిఖరాలతోనూ లేచి వచ్చినాడు. పైకి రావడం అంటే కింద నుండి పైకి రావడము కాదు, కింద నుండి పైకి వ్యాపించటము. కింద అటు నుండి రాక్షసులు బయటికి రాకుండా పాతాళానికి మూతగా ఉండి అక్కడ నుండే వ్యాపించాడు. 2 పనులు ఒకేసారి ఎలా చేయమంటావు అని సముద్రుడితో అనలేదు. రెండూ అతడు చూసుకోగలడనే చెప్పాడు సముద్రుడు కూడా. జై శ్రీరామ్.